వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఓన్లీ ఏది జెండాలు మోసడానికి జిందాబాదులు కొట్టేందుకు మాత్రమే పనిచేస్తారనే విధంగా రేవంత్ రెడ్డి కేసీఆర్ మాటలు కనబడుతున్నట్టుగా మనకు కనబడతా ఉంది, క్లియర్గా కనబడతా ఉంది. దీనిపైన మరొక వీడియో స్పెషల్గా వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు శనార్థి తెలంగాణలో వచ్చిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి వార్తలు, అలాగే శనార్థి నేటి మాటలో ఏం రాసుకొచ్చింది పెద్దపల్లి రాజన్న ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, శనార్థి నేటి మాట తీసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. రైతులు యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేయాలంటూ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. వేసంగి నాట్లు వేస్తున్న వేళ అన్నదాతలకు మిగతా ఎరువుల బస్తాల కంటే యూరియా కోసమే ముప్పు తిప్పలు పడుతున్నారు. ఇటు కూలీల కోసం, అటు ఎరువుల బస్తాల కోసం అన్నదాతల బొంగరం లెక్క తిరుగుతున్నారు. స్మార్ట్ ఫోన్లు లేని రైతులను ప్రభుత్వం ఎద్దేవా చేసినట్టే అనిపిస్తుంది. యూరియా బస్తాల కోసం యాప్ ద్వారా సేకరించే విధానమే విడ్డూరంగా ఉంది. ఎప్పటికీ ఏదో వంకతో రైతన్నలకు కష్టాలు ఏరికోరి తెచ్చే ప్రభుత్వాలే దాపరిస్తున్నాయి. వానాకాలం యూరియా కొరతలో రైతన్నలు సగం పంటతోనే సరిపెట్టుకున్నారు. ముందు చూపు లేని ప్రభుత్వాలు, భవిష్యత్తు కోసం ఆలోచన చేయలేని నేతలు అన్నదాతల పాలిట శత్రువులుగా కనిపిస్తున్నాయి. యాప్ ద్వారా యూరియా కొనుగోలు చేయాలంటూ చెప్తున్న నాయకులు మద్యం అమ్మకాలపై కూడా యాప్ను ప్రమోట్ చేస్తే బాగుంటుందేమో ఒకసారి ఆలోచన చేయండి లీడర్లు అంటూ. అదే ఇక్కడ విషయం ఏంటంటే మద్య అమ్మకాలపై కూడా యాప్ ప్రమోట్ చేస్తే బాగుంటుంది. మద్య అమ్మకాలు పైసలు వచ్చేది కాబట్టి ఇది పైసలు యూరియాకు రైతులకు ఇస్తే ఏమవుతుంది, పైసలు పోతాయి, పైసలు పెట్టుబడి పెట్టాలి. అక్కడనేమో పైసలు వస్తున్నాయి. అవసరం అంటే యూరియా కాదు వైన్స్ టెండర్లు ఎక్కువ ఏపీఎండ్ అని అన్నారు. చూసారా, గది మన ప్రభుత్వం పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. తెలంగాణలో యూరియా ఇయ్యలేని పరిస్థితిలో ఈ దిక్కుమాలిన ప్రభుత్వాలు ఉన్నాయి. ఏ ప్రభుత్వం అయినా, అది బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా, యూరియా మేమిస్తున్నాం అని చెప్పుకుంటారు కదా ఆ బీజేపీ వాళ్ళు. ఇప్పుడు చెప్పుకోరు మరి యూరియా మా వాళ్ళనే కొరత వచ్చిందని. సిగ్గుండాలి కొంచెం అన్న చెప్పుకుంటానికి. యూరియా కొరత, రైతులను అష్ట కష్టాలు పెట్టి మా ప్రభుత్వాలు అధికారంలో తీసుకురావాలంటూ అనుకోవడం సిగ్గు కొంచెమన్నా సిగ్గు ఉండాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు తీసుకుంటే ఎలుగందల గ్రామాభివృద్ధికి సహకరిస్తా నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఘన సత్కారం. జిల్లాలోని ఎలుగందుల గ్రామ పంచాయతీ నుండి నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు నిర్మల అంజయ్య, ఉప సర్పంచ్ గసికంటి కుమార్, వార్డు సభ్యులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు పంజాల స్వామి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు తదితర ముఖ్య నేతలను రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎలుగందుల గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా కలిసి పనిచేయాలని సూచించారని ఒక వార్తను చూస్తున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే ఎన్నడూ లేని విధంగా గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్లు, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం నిజంగా ఒక మంత్రులు ముఖ్యమంత్రి స్థాయిలో ప్రమాణ స్వీకారం చేసిరు. ఎందుకు చేసిరు తెలుసా? ఇట్లా చేపించిరు అంటే దాన్ని హైప్ చేసిరు అన్నట్టు. అలా గడియ రికాం లేదు, గవర్ రాకున్నా కానీ దాన్ని హైప్ చేసి ఇచ్చిపెట్టిరు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలో తెలివి ఉన్నోడేమో ఆచితూచి అరుగులెత్తాడు, ఏం తెలివి లేనివాడు అయితే ఎడ్డోన్ లెక్క ఇల్లు ఏమో ఉన్నదని అంత అటు ఇటు చేసి అప్పులపాలు అయితే మొత్తం ఉన్నది అనుకుంటారు. అంతే, ఇదే ముచ్చట. ఇక ఇలా ఏంటంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ సర్పంచ్లకు సన్మానాలు చేసుడు ఎందుకంటే ఇలా శాపపోటు రాకినట్టు రాకుతారు. ఎలక్షన్లు ఒక 1 year ఉందనగా మన పార్టీ కోసం పనిచేయాలని శాపపోటు రాకినట్టు రాకపోతే నన్ను అడుగుతుంది. మళ్ళీ ఏళ్ళు గడిచినా రోడ్డు వేయలేదు. స్మార్ట్ సిటీ పేరుతో రూపాయల కోట్ల దోపిడీ, మున్సిపల్ అధికారులు ఘోర నిర్లక్ష్యం. కోతిరాంపూర్ రహదారిపై ప్రజలతో కలిసి ఆందోళన చేపడతాం. రోడ్డు పరిశీలనలో సిపిఐ నాయకులు హెచ్చరిక అని ఒక వార్తను చూస్తున్నాం. నగరంలో స్మార్ట్ సిటీ అభివృద్ధి మాటలు కాగితాలకే పరిమితం అవుతున్నాయని, కోతిరాంపూర్ రహదారి దుస్థితి ఇందుకు నిదర్శనమని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ విమర్శించారు. కరీంనగర్లోని కట్రాంపూర్ నుండి కోతిరాంపూర్కు వెళ్లే రహదారి గత కొన్నేళ్లుగా పూర్తిగా గుంతలమయమై వాహనాలు పాదాచారులు నడవలేని స్థితిలో ఉందని శ్రీనివాస్ తెలిపారు. గురువారం సిపిఐ నాయకులు రోడ్డు పరిశీలించిన మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇంకా కూడా మనం రోడ్లు వేయించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అసలు వాస్తవానికి రోడ్డు రవాణా శాఖ మంత్రి ఉన్నాడు. ఒక రోడ్డు ఎన్నిసార్లు వేస్తారు, సంవత్సరానికి ఎన్నిసార్లు వేసి, ఒక్కోసారి రోడ్డు వేసిరంటే కొన్ని సంవత్సరాల పాటు దాని బొక్కలు పడితే గూడుపడి తప్పితే మళ్ళీ ఎప్పుడైనా మన పల్లెటూళ్ళలో రోడ్ వేసి దాదాపుగా నాకు తెలిసి మా ఊళ్ళోనే రోడ్ వేసి కొన్ని సంవత్సరాలు అవుతుంది. మరమ్మతులు కాదు కదా, దాని సంగతి కూడా మళ్ళీ ఎప్పుడు పడుతుందో కూడా తెలియదు పరిస్థితి. కానీ రోడ్డు రవాణా శాఖ మంత్రి ఉంటాడు, దానికి బడ్జెట్ కేటాయిస్తున్నాడు. మరి బడ్జెట్ అంతా ఎవరి దగ్గరికి పోతుందో అర్థం కాని పరిస్థితులు ఉంటుంది. అది వ్యవస్థ మారదు. వ్యవస్థ మారాలని ప్రజలు కోరుకోరు. ప్రజలు ఓట్లు వచ్చినప్పుడు ఏది గొర్రెలు కలుగున్నట్టు ప్రజలు పైసలు పెట్టుకుంటూ ఉంటారు. అది జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ ఈ రోడ్ల కోసం కొట్లాటోడు ఎప్పుడు మొత్తం ప్రజల కోసం కొట్లాడుతూనే ఉండాలి ఇక జీవితాంతం. కన్న కూతురిని కడ తెరిచిన కసాయి తల్లిదండ్రులు
ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులకు ఫిర్యాదు. పోలీసుల విచారణ వెల్లడైన వివరాలు వెల్లడించిన ఏసీపీ మాధవి అని ఒక వార్తనైతే చూస్తున్నాం. అయితే సైదాపూర్ మండలం సర్వాయిపేట గ్రామంలో నవంబర్ 17న ఇంటర్ విద్యార్థిని 16 పురుగుల మందు తాగి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన తెలిసిందే. మృతురాలు అర్చన తండ్రి రెడ్డి రాజు తన కూతురు కడుపు నొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తన కూతురు మృతి పట్ల ఎవరిపైన అనుమానం లేదని సైదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అది ఆత్మహత్య కాదు, హత్య అని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇంతకన్నా దారుణపడి మరి ఏమైందో ఏమో. ఇక్కడ విషయం ప్రేమ వ్యవహారం. వీళ్ళకి ఇష్టం లేకుండా ఎవరినో ప్రేమిస్తారు. ఈ కాలంలో ఇజ్జత్ మీద సవాల్ అన్నట్టు ఆంతాలను ఇంత మందు డబ్బు లేకపోతే గొంతు నిలిపి అంత చంపేసి మళ్ళీ ఏం తెలియనట్టుగా చచ్చిపోయింది అది ఇది అని చెప్తాను. 17, 18, 20 సంవత్సరాలు ఉన్న అమ్మాయి వట్టిగా చనిపోతుంది ఎక్కడైనా? ఎంత మెచ్యూర్ కాకుండా ఎంత చనిపోతారా? చనిపోతే ఎక్కడైనా బయట చనిపోవాలి, ఇంట్లో చనిపోయారంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఈ దుర్మార్గమైన బతకనియండి. ఏమవుతుంది, ఏనైతే బతుకుతా అయిపోతుంది కదా. ఇక పవిత్ర జీవనమే నిజమైన క్రిస్టమస్. సంతోషం సమాధానం కోసం భూమికి దిగివచ్చిన రక్షకుడు. శివనగర్లో ఆధ్యాత్మిక ఉత్సవం కిక్కిరిసిన ప్రార్థన సభలో సీనియర్ దైవానుజులు రెవెండర్ లూయిస్ విన్సెంట్ అని ఒక వార్తను చూస్తున్నాం. నిన్న క్రిస్టమస్కి సంబంధించి వేడుకలు ఘనంగా జరిగినాయి. దానికి సంబంధించిన వార్త. ఇక దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన ధృవతార వాజ్పేయి జయంతి సభలో బీజేపీ నేతల నివాళి అని ఒక వార్తను చూస్తున్నాం. అయితే దేశ సేవ లక్ష్యంగా తన జీవితాన్ని అంకితం చేసిన మహానాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి అని భారతీయ జనతా పార్టీ నేతలు కొనియాడారు. గురువారం పెద్దపల్లి జిల్లా బండారికుంటలో అంబేద్కర్ భవనంలో దిగవంత మాజీ ప్రధాని బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన వాజ్పేయి 101వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పెంజర్ల రాజేష్ కుమార్ మాట్లాడుతూ వాజ్పేయిని యుగ పురుషుడు, త్యాగశీలి, దర్శనికుడు, రాజనీతిజ్ఞుడు అభివర్ణించారు. ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ పూర్తికాల కార్యకర్తగా ప్రారంభమైన ఆయన జీవన ప్రయాణం దేశ ప్రధానమంత్రి స్థాయికి చేరడం యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం నుంచి ఎమర్జెన్సీ కాలం వరకు దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జైలు జీవితం గడిపిన పోరాట యోధుడిని గుర్తు చేసుకున్నారు. కార్గిల్ యుద్ధ సమయంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి దేశానికి అపూర్వ విజయాన్ని అందించిన నాయకుడు వాజ్పేయి చరిత్రలో నిలిచిపోయారని. నిజంగా గొప్ప నాయకుడు ఆయన మాత్రం వాస్తవానికి చెప్పాలంటే గొప్ప నాయకుడు. వాజ్పేయి గారు చాలా గొప్ప నాయకుడు. అసలు దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప నాయకుడు. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు విస్టమ్ స్కూల్ విద్యార్థులకు పలువురు అభినందన. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన విస్టమ్ స్కూల్ విద్యార్థిని రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఎంపిక కావడం గర్వకారణమైందని ఈ నెల 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కరీంనగర్లో నిర్వహించనున్న 72వ రాష్ట్ర స్థాయి సీనియర్ కబడ్డీ పోటీలకు విస్టమ్ స్కూల్కు చెందిన 2 విద్యార్థులను ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ చెన్నమనేని చందు వెల్లడించారు. మల్లారం గ్రామానికి చెందిన కొమ్ము నారాయణ కుమార్తె శ్రీనిధి అలాగే రిషిక రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను నిజంగా గ్రామాలలో సర్పంచులు కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మన క్రీడా ప్రాంగణాలు పెట్టింది ఎందుకు గవర్నమెంట్? మనం దేనికోసం పెట్టిర్రు? శ్మశాన వాటికలు పెట్టింది దేనికి? లేకపోతే క్రీడా ప్రాంగణాలు ఇంకా ఆట ప్రాంగణాలు ఎందుకు పెట్టిర్రు? మన గ్రామాల నుంచి రాష్ట్ర స్థాయిలో ఎంతమంది నాయకులు, ఎంతమంది క్రీడాకారులు, మన విద్యార్థులను ఎంతమందికి ప్రోత్సహిస్తున్నామని ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. గ్రామ పంచాయతీ అంటే ఏదో నామకే వాస్తు వీళ్ళ కోసమనో లేకపోతే ఇంకా వీళ్ళ భూముల పంచాయతీల కోసమనో స్పెషల్గా వీళ్ళకి ఏమైనా కిరికిర్లు ఉన్నాయనో ఇది కాదు. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇది మంచి శుభ పరిణామం. ఏదేమైనప్పటికీ రాష్ట్రం గ్రామ స్థాయి నుండి ముందుకు పోతేనే డెవలప్ అవుతుంది. అంతేగాని మనం ఏదో నిజంగా మన స్వార్థం కోసం మనం ఓట్లేసి మనం డబ్బులు తీసుకొని ఓట్లేస్తే మాత్రం ఏ వ్యవస్థ కూడా బాగుపడదు. నిజంగా ఇది ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వార్తలు. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన VWD న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.